దేవుని యందు భయభక్తులు గలవారులారా, దేవుని దృష్టికి అనుకూలమైనది ఏమిటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము రండి. రోమాపత్రిక 12:1-2 చదవండి. దేవుని చిత్తం వలన మారుమనస్సు పొంది రూపాంతరం పొందినట్లు మీ శరీరములను సజీవముగా దేవునికి అర్పించుడి. ప్రియులారా, ఆయన దృష్టికి అనుకూలమైనది చేయాలి. అప్పుడే మనము దీవించబడతాము. యూదా రాజులలో మంచిగా పాలించిన రాజు యోషియా దేవుని ప్రార్థించి, నీ దృష్టికి అనుకూలమైనది చేయండి దేవా అన్నప్పుడు దేవుడు అతన్ని దీవించాడు. ఈ ఫోకస్ ఆన్ ద లార్డ్. అతని దృష్టి మొత్తము దేవునిపైన ఉంచాడు. దేవునికి సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని దేవుని చేతిలో ఉంచాడు. ఈ వాక్డ్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గములో ఆయన నడిచాడు. ఇది దేవునికి అనుకూలమైనది. ఈ లవ్డ్ గాడ్స్ లా. ఇతడు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవునికి అనుకూలముగా జీవించిన వారిని దేవుడు బహుగా మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా ఈ లోకంలోనే కాకుండా పరలోకములో కూడా బహుగా దీవించబడ్డారు. హల్లెలూయా చెప్పండి. దావీదు దేవుని దృష్టికి అనుకూలముగా నడిచెను. 1 రాజులు 3:6. ఒకప్పుడు దావీదు తనకు అనుకూలముగా నడిచాడు. తన కళ్ళు చెప్పినట్లు, తన దేహము మనస్సు చెప్పినట్లు నడిచాడు. అప్పుడు దేవుడు శిక్షించాడు. శ్రమలు, కీడు, నష్టము, వేదన, శిక్ష ఇవన్నీ కూడా కొని తెచ్చుకున్నాడు. తన తప్పులు తెలుసుకొని దేవునికి అనుకూలముగా జీవించినప్పుడు దావీదు దీవించబడినాడు, హెచ్చింపబడినాడు, దేవుని హృదయానుసారుడయ్యాడు. ఆసారాజు దేవుని దృష్టికి అనుకూలముగా నడిచాడు. 2 క్రానికల్ 14:2. యోవాసు యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించెను. 2 రాజులు 12:2. యాజకుడైన యెహోయాదా చెప్పినట్లు ప్రవర్తించిన దినములంతకాలము యోవాషు దేవుని దృష్టికి అనుకూలముగా నడిచినాడు, దీవించబడినాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ప్రవర్తించాడో శ్రమల పాలయ్యాడు. ఆదాము దేవుని మాటలు మానేసి సైతాను మాటలు విన్నప్పుడు పాపంలో పడ్డారు. సైతాను పొగిడి పాడు చేస్తాడు. సాతానుడు 1000 ముద్దులు పెడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, తరువాత పూర్తిగా ముంచుతాడు. సామెతలు 27:6లో మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టి పాడు చేయును. హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలుడై యథార్థ హృదయుడై కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు ఆ రోజు చచ్చిపోవలసిన వ్యక్తిని 15 సంవత్సరాలు జీవింపజేసినాడు. ఆయుష్ను పెంచినాడు. ప్రాణమునిచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో ఇన్సూరెన్స్లు ఉన్నవి, కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు జీసస్ ఒక్కడే. గుర్తించుకోండి. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది? యువర్ లైఫ్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. రోమాపత్రిక 12:1-2. మన జీవితమును సజీవయాగముగా సమర్పించుకోవాలి. చేంజింగ్ ద వే ఆఫ్ యువర్ థింకింగ్. దేవా, నా ఆలోచన విధానాన్ని మార్చండి అని ప్రార్థన చేయాలి. బీ ఆనెస్ట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి విషయంలోనూ యథార్థముగా ఉండాలి. కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి. పైన ఇమేజ్లో చూపించిన వాటన్నిటినీ బలిపీఠం పైన ఉంచి కాల్చివేయాలి. వీటన్నిటినీ దేవుని దృష్టికి అనుకూలంగా చేసినప్పుడు నీవు దీవించబడతావు. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. Thank you, Jesus. God bless you all.